Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో రుచిగా ఉండే టమాటా చారు మరియు టమాటా రసం ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్, చాలా టేస్ట్గా ఉంటుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా, చింతపండు ఇలా ఉడకబెట్టుకొని ఇలా పునంతా తీసేసుకోవాలి. చింతపండు ఉడకబెట్టుకొని ఇలా గుజ్జును వేరు చేస్తూ రసం తీసి పక్కకు పెట్టుకోవాలి. ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న ఆలు, కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ పసుపు, కచ్చాపచ్చ దంచుకున్న వెల్లిపాయ ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2-3 ఎండుమిర్చిలు చుంచుకొని వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు. ముందు వేసాను, మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ నేను వేస్తున్నాను. ఇలా అన్నీ వేసి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలి టమాటాలు. ఇలా మెత్తగా ప్రెస్ చేసుకోవాలి టమాటా ముక్కలన్నీ. చారు అనేది చాలా టేస్టీగా అనేది ఉంటుంది మనకు. మనం ముందుగా చేసుకున్న టమాటా చింతపండు రసాన్ని స్ట్రైనర్ పెట్టి ఉడగట్టుకోవాలి. గుప్పెడు కరివేపాకు, గుప్పెడు కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొన్ని నల్ల మిరియాలు వేసుకోవాలి. టమాటా రసం అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పిండి, టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్,
ప్రియా రసం పౌడర్, పది నిమిషాల నుంచి 15 నిమిషాలకు బాగా మరిగించుకోవాలి రసాన్ని. ఇలా మరిగించుకోవాలి. ఎంతో రుచికరమైన టమాటా చారు రెడీ. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టమాటా చారు రెడీ. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.